హాయ్ ఫ్రెండ్స్, టర్కీ కోడి అని మనం వింటూ ఉంటాము. అసలు టర్కీ కోడి అంటే ఏంటి, అసలు దానికి టర్కీ కోడి అని పేరు ఎలా వచ్చింది? టర్కీ కోడి అనేది పక్షుల జాతికి చెందిన ఒక పెద్ద పరిమాణం గల పక్షి. దీని గురించి కొన్ని విషయాలు. టర్కీలు ప్రధానంగా ఉత్తర అమెరికాకు చెందిన పక్షులు. ఇవి మనం పెంచుకునే కోళ్ళ కంటే పెద్దగా ఉంటాయి. వీటిని తల మరియు మెడ భాగంలో వెంట్రుకలు లేకుండా రంగురంగుల పులుసుతో కనిపిస్తాయి. మగ టర్కీలు తమ తోకను విసనకర్రలా తిప్పడం మరియు ప్రత్యేక శబ్దాలు చేయడం ద్వారా ఆడ టర్కీలను ఆకర్షిస్తాయి. టర్కీ కోడి పేరు ఎలా వచ్చింది? టర్కీ కోడి పేరు ఎలా వచ్చిందంటే టర్కీ దేశానికి చెందినదని భావిస్తారు, కానీ ఇది నిజం కాదు. మరి నిజం ఏంటంటే 16వ శతాబ్దంలో యూరోపియస్ వర్తకులు ఆఫ్రికా నుండి గినియా ఫౌల్ అనే పక్షులను టర్కీ దేశం మీదుగా ఐరోపాకు తీసుకువచ్చేవారు. ఆ సమయంలో ఆ పక్షులను టర్కీ పక్షులు అని పిలిచేవారు. తరువాత అమెరికా ఖండాన్ని కనుగొన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఈ పెద్ద పక్షిని చూసి అప్పటికే వారి పక్షి అని తెలిసిన టర్కీ పక్షిలాగా ఉండడంతో పొరపాటున దీనికి కూడా అదే పేరు స్థిరపడిపోయింది. అప్పటి నుండి దీన్ని టర్కీ పక్షి లేదా టర్కీ కోడి అంటారు.